హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా చంటి ఫుడ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియోలో ఫిష్ పాన్ ఫ్రై చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసేయాలో చూసేద్దాము. సో డీప్ ఫ్రై చేస్తారంటే కొంతమంది ఇష్టపడరు కదా తినడానికి. సో ఆయిల్ ఫుడ్ అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఫిష్ ఫ్రైస్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా తక్కువ ఆయిల్తో పాన్ ఫ్రై చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1 కేజీ ఫిష్ పీసెస్ని తీసుకున్నాను. సో ఫిష్ పీసెస్ ఎప్పుడు కూడా ఫ్రై చేసేటప్పుడు ఫ్రై చేయాలి అనుకునేటప్పుడు ఇలా కొంచెం సన్న పీసెస్లు కట్ చేయించుకోవాలి. సో వాటన్నిటిని కూడా కొంచెం లెమన్, సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి ముందుగా ఫిష్ పీసెస్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. సో కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అన్నిటినీ కూడా ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి. సో స్పూన్తో సరిగా కలవదు కాబట్టి నేను ఇక్కడ చేతితో పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని ఫిష్ పీసెస్కు చక్కగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 వైపులా కూడా బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. సో ఫిష్ పీసెస్కి ఎప్పుడు కూడా మసాలాలు సరిగా అప్లై చేసుకోకపోతే పీసెస్ టేస్టీగా ఉండవు అండ్ చాలా చప్పగా ఉంటాయి. కాబట్టి మసాలా ఎంత పడితే పీసెస్ అంత టేస్టీగా ఉంటుంది. 2 వైపులా అండ్ ఎడ్జెస్లోనూ ఇలా మధ్యలో కూడా చూసుకుంటూ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మసాలా పేస్ట్ని అంతటిని అప్లై చేసుకోవాలి. మసాలాలన్నింటినీ కూడా ఫిష్ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక టైం ఉన్నట్లయితే 1 అవర్ కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే ఫిష్ పీసెస్ చాలా గట్టి పడతాయి. ఫ్రై చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఫిష్ ఫ్రై కొంచెం గట్టి పీసెస్తో చేసుకుంటేనే ఫిష్ ఫ్రై మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా పీసెస్లు బాగా వస్తాయి. సో ఇప్పుడు మనం వీటిని పాన్ ఫ్రై చేసుకుందాము. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే అది, లేకపోతే ఇలా ఐరన్ ప్యాన్ ఉన్నా సరిపోతుంది. సో అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలు. ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవట్లేదు, మనం పాన్ ఫ్రైయే చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా పీసెస్ని ప్యాన్లో ఎన్ని పీసెస్లు సరిపోతో అన్ని పీసెస్లు కూడా యాడ్ చేసుకొని చక్కగా 2 వైపులు ఫ్రై చేసుకోండి. సో ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకొని ఇంకో 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఫిష్ చక్కగా ఫ్రై అయిపోతాయి. సో ఆయిల్ కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఆయిల్ మీద కూడా పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మూత కవర్ చేసేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా స్పూన్ సహాయంతో తీసుకోండి, లేదంటే ఫిష్ పీసెస్ మొత్తం కూడా బ్రేక్ అయిపోతాయి. సో వీటిని టర్న్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయింది కదా. సో ఇందులో అసలు ఆయిల్ కూడా లేదు, చాలా తక్కువ ఆయిల్. మనం టిష్యూలో తీసుకోగానే ఆ ఆయిల్ కూడా అబ్జర్వ్ అయిపోతుంది. సో పీసెస్లో అయితే మనం తినేపటికి అసలు ఆయిలే ఉండదు. సో ఇలా మిగిలిన పీసెస్లన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై తినడానికి ఇష్టపడని వాళ్ళు చాలా ఈజీగా ఈ పాన్ ఫ్రై ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తక్కువ ఆయిల్, టేస్టీగా ఫ్రై అయితే అయిపోతుంది. సో కొంతమంది ఇలా మసాలాలన్నీ కూడా పట్టించిన తర్వాత ఫిష్ పీసెస్ని ఫ్రిడ్జ్లో ఉంచుతారు. సో అవి 1 వీక్ వరకు స్టోర్ చేయొచ్చు. సో పీసెస్ అన్నీ కూడా గట్టి పడిన తర్వాత మనం డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీటిని మసాలాలన్నీ పట్టించిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. సో డీప్ ఫ్రిడ్జ్లో నుంచి గట్టి పడిన తర్వాతే మనం తీసేసి ఒక డబ్బాలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అవి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా పాన్ ఫ్రై చేసుకొని తినేయచ్చు. అయితే లేట్ చేయకుండా ఈసారి ఫిష్ తెచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ ఫ్రై చేసేటప్పుడు ఇందులో కొన్ని గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి మీ రెసిపీని నాతో కూడా షేర్ చేసుకోండి. సో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు అందరికీ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.